హలో వాట్సప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే తామా మూవీ రివ్యూ అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. సో రివ్యూ మొత్తం చూసే ముందు అయితే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే కొంచెం నాకు ఎనర్జీ బూస్ట్ వస్తుంది అనమాట. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సో తామా మూవీ ఇది ఒక హర్రర్ కామెడీ జోనర్లో వచ్చిన లవ్ స్టోరీ అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది అనమాట. సినిమా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం మధ్య మధ్యలో లాగేనట్టు అనిపిస్తుంది, కానీ హర్రర్ మూవీ కామెడీ జోనర్ కాబట్టి అప్పుడు నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ చూసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో సినిమా అయితే విజువల్స్ ప్రకారం అయితే విజువల్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట. సో ఇది స్టార్టింగ్ అంటే ఒక బేతాళుడి కథల అలా స్టార్ట్ అయిన మూవీ స్టోరీ ఓరియంటెడ్గా స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటుంది. కాకపోతే హర్రర్ కామెడీ లవ్ స్టోరీ జోనర్లో ఉంది కాబట్టి అంత సస్పెన్స్, అంత థ్రిల్లింగ్, అంత భయం వేసే అంత అనిపించదు. కాకపోతే సినిమా చూస్తున్నట్టు మాత్రం అనిపిస్తుంది. థియేటర్లో మనం ఉన్నామనే ఇంటెన్షన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇంట్లో పడుకుంటున్నామా అనే ఇంటెన్షన్ కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ పక్కకు పెడితే ఆ గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్స్ కానీ, ఆ డిజైనింగ్ కానీ చాలా అంటే చాలా సూపర్ అనమాట. ఇంకా సినిమా దేనికోసం చూడాలి, థియేటర్ పోయి పోవాల్సింది ఎందుకు అని అనిపిస్తే రష్మిక మందన కోసం చూడొచ్చు అనమాట. నేషనల్ క్రష్ రష్మిక మందన కోసం చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఆ క్యూట్ డైలాగ్స్ ఉంటాయి, సూపర్ అనమాట. సో రష్మిక మందన కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు సినిమా. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.